నువ్వేంట్రా నా పెళ్ళాపేది? ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నాకు రాజాకి పెళ్లి జరగదు. చాలా అక్షయ. అమ్మా అక్షయ, నీకు సత్యం కొడుక్కి పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. వద్దు నాన్న, నా తల మీద మీ ఆనంద బాష్పాలు కురవాలి, కానీ ఎవరో పనికి మాలిన వెదవ కాళ్ళ మీద మీ కన్నీరు కారకూడదు. అక్షయ, ఆవేశంలో నిర్ణయం తీసుకోకు. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదండి, అవసరమై తీసుకున్న నిర్ణయం. నా సంతోషం కోసం, నా లక్ష్య సాధన కోసం నాన్న రాత్రింబగలు కష్టపడ్డారు. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నా కూతురు పెళ్లి అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని ఆలోచించి ఆలోచించి అడుగడుగున అవమానాలు భరిస్తూ ఇప్పుడు ఇక్కడ నిలబడ్డారు. అమ్మా, మీరు ఆగండి నాన్న. మా స్థితికి, ఆర్థిక పరిస్థితికి ఇంత గొప్పగా పెళ్లి చేసుకోవాలి అని కలలో కూడా ఊహించుకోలేను. అలాంటిది మా నాన్న ఊహించాడు అంటే, ఊహించడమే కాదు, ఆ ఊహని నిజం చెయ్యగలిగాడు అంటే అది మా అమ్మ మీద ఆయనకున్న గౌరవం, నా మీదున్న ప్రేమ. ఆయన మంచితనాన్ని అవకాశంగా, ఆయన ప్రేమని అలుసుగా తీసుకొని ఎవరైనా మా నాన్నని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఏంటమ్మా నువ్వు? నాన్న, నా మీదున్న ప్రేమతో ఈ పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. నేను మా నాన్న మీదున్న ప్రేమతో ఈ పెళ్లి వద్దు అనుకుంటున్నాను. అక్షయ, ఆగు. మా అంకుల్ మీకు ఇవ్వాల్సిన 10 లక్షలకి నేను ష్యూరిటీ సంతకం చేస్తాను. అయ్యో వద్దండి. ఇక ఈ పెళ్లికి అడ్డుపడకండి. కుదరదు. ఎందుకు కుదరదు? మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి? నేను సంతకం పెడుతున్నాను కదా. మీ సంతకం నాకు అవసరం లేదండి. నేను అడిగినట్టు మోహన్ సార్తో సంతకం పెట్టించండి, లేదంటే ఈ పెళ్లి జరగదు కాక జరగదు. ఇలా చూడు, మాట్లాడుతున్నాను కదా అని చేతకంతాన్ని అనుకుంటున్నావేమో. కాసేపు మాటలు పక్కన పెట్టి చేతులకి పని చెప్పానంటే చరిత్రలో చెప్పుకోవడానికి కూడా మిగలవు. జాగ్రత్త. ఇక్కడ ఇంతమంది కన్నీళ్లకు కారణమవుతూ ఈ పెళ్లి జరగకుండా చెయ్యాలనుకుంటున్నావు. చేయగలవా? చేసి చూపించగలవా? ఏయ్, ఎందుకు చూపించలేను? చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీకు నా వాళ్ళకి మధ్య నేను నిలబడి నువ్వు చూస్తుండగానే అక్షయ్ పెళ్లి జరిపిస్తాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఈ దేవాకే సవాల్ విసురుతున్నావా? నేను పెళ్ళాపి చూపిస్తా. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా నాకు సవాళ్ళంటే చాలా ఇష్టం. నిన్ను రెచ్చగొట్టి వెచ్చగా చలి కాచుకోవాలనుకుంటున్న వాళ్ళకి వెళ్ళి చెప్పు, రాజా అక్షయల పెళ్లి జరుగుతుంది. వెళ్ళు. నన్ను రెచ్చగొట్టి పంపిస్తున్నారు కదూ, దీనికి మీరు అందరి ముందు సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరు నా పెళ్లికి అతిథిగా వచ్చారు, అలాంటిది ఈ గొడవలన్నీ మీకెందుకు చెప్పండి? అక్షయ, ఆతిథ్యం స్వీకరించడం అంటే వచ్చి ఒక నవ్వు నవ్వి భోంచేసి వెళ్ళిపోవడం కాదు. అయిన వాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకోవడం కూడా. నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే తల్లి. అలాంటిది ఇప్పుడు ఆ దేవగాడు నిన్నేం చేస్తాడని భయంగా ఉందమ్మా. అంకుల్,
వాడు నన్నేదో చేస్తాడని ఆలోచించి సమయం వృధా చేసుకోకండి. ముహూర్తానికి టైం అవుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాడికి ఇవ్వాల్సిన 10 లక్షల గురించి. లక్షలు అక్షయ, రాజాతో ఈ విషయం చెప్పావా? లక్షలిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందా? చెప్పలేదండి. ఇప్పటికే ఈ గొడవ వల్ల చాలా మంది బాధపడుతున్నాం. ఇప్పుడు ఆయన కూడా బాధపడ్డం ఎందుకని? నన్ను క్షమించు తల్లి. ఈ పెళ్లి విషయంలో మీ నాన్న ఓడిపోయాడు. ఓడిపోలేదు నాన్న. మీరెప్పటికీ ఓడిపోరు. నేను ఓడిపోనివ్వను. అక్షయ, మీ నాన్న ఓడిపోకూడదు అంటే ఇప్పుడు నీ పెళ్లి జరిగి తీరాలి. ఎలా అండి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ప్రస్తుతం నా దగ్గర 2 లక్షలున్నాయి. మిగిలిన 8 లక్షల కోసం మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేద్దాం. అక్షయ, నేను ఈ నగలన్నీ తీసిస్తాను. ఇవి తాకట్టు పెడితే 2 లక్షలు వస్తాయి. నా దగ్గర అన్నపూర్ణ నగలున్నాయి. అవి అమ్మితే 2 లక్షలు వస్తాయి. సత్యం, నువ్వు అంటుంటే గుర్తొచ్చింది. నా దగ్గర 2 లక్షలున్నాయి. ఆ రోజు సోము దగ్గరిచ్చి దాయమన్నాను. వెరీ గుడ్ అంకుల్. మొత్తం 8 లక్షలు. ఇంకా 2 లక్షలు కావాలి.